పాస్టరమ్మ గారు. మరి పాస్టరమ్మ గారు మనందరితో కూడా దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఈ సమయంలో పాస్టరమ్మ గారికి ఈ సమయాన్ని అందిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ పాస్టరమ్మ గారు. ప్రైజ్ లార్డ్ స్వర్లత పాస్టర్ గారు. సో, ప్రైజ్ మొట్టమొదటిగా లార్డ్. నాకు ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సో, మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం అనుగ్రహించినటువంటి దేవాతి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. మరొకసారి ఈ విసి ప్రవచనాత్మక పరిచర్య టీంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన అవకాశాన్ని బట్టి దేవుడిని నేను ఎంతో స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏంటో కొన్ని విషయాలను మనం నేర్చుకుంటాం. వ్యక్తిగతంగా మనము బైబిల్ను ధ్యానము ఎలా చేయాలి, చాలా మంచి విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. నోట్స్ అలాగే పెన్ను ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకొని చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చక్కగా రాసుకోవాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. రక్షించబడినటువంటి విశ్వాసులంగా ప్రభువుని నమ్మి ప్రభు మార్గంలో నడుస్తూ ప్రభువులో మరింతగా ఎదగాలి, ప్రభువులో మరింతగా అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిగా విశ్వాసికి ప్రార్థన అనేటువంటి నీరు ఎంతో అవసరం. అలాగే ఒక మొక్క అన్ని విషయాల్లో బలంగా ఉండాలి అంటే వాక్యం అనేటువంటి ఎరువు అవసరం. వాక్యం అనేటువంటి ఎరువు లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేం, ఆధ్యాత్మిక జీవితంలో బలపడలేం. కనుక వాక్యాన్ని రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తప్పకుండా ధ్యానం చేయాలి, తప్పకుండా ధ్యానము చేయాలి. చాలా మంది ఈనాడు విశ్వాసులైన వారు ఉదయాన్నే లేస్తే ప్రార్థన చేసుకుంటే వాక్యం చదవరు, వాక్యం చదివితే ప్రార్థన చేయరు. మరి కొంతమంది ఆదివారం బైబిల్ పట్టుకుంటే మరలా ఆదివారమే. బైబిల్ను ఈనాడు ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథము మన చేతిలోకి వచ్చిందంటే దీని వెనక ఎందరి యొక్క ప్రయాసం ఉందో, ఎంతమంది తమ సమయాన్ని త్యాగం చేశారో, ఎంతమంది ఈ బైబిల్ను తెలుగులోకి తర్జుమా చేయడానికి ప్రయాసపడుతూ వచ్చారో, ఎంతమంది ఈ బైబిల్ రాస్తున్నప్పుడు ఎన్ని నిందలు అవమానాలను ఎదుర్కొంటూ వచ్చారో, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు 66 పుస్తకాల రూపంలో నీ చేతుల్లో నా చేతులు ఈ రోజున చాలా తక్కువ రేటుకే మనకు వస్తుంది అంటే దీని వెనక ఎందరి ప్రార్థన ఉందో, ఎందరి ప్రయాస ఉందో, ఎందరి త్యాగం ఉందో. అయితే అంత ప్రయాసపడి అంతగా త్యాగం చేసి దేవుని వాక్యాన్ని మన చేతికి అందిస్తే ఆ వాక్యాన్ని చదివే విషయంలో ఈనాడు విశ్వాసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్తూ ఉంటాం మేరీ గురించి. మేరీ అనేటువంటి పాపకు బైబిల్ చదవాలని బాగా ఆశ ఎక్కువ. కానీ ఆ దినాలలో దేవుని యొక్క వాక్యము ధనవంతులైన వారి దగ్గర, బిషప్పుల దగ్గరే ఉండేది. వాక్యాన్ని కొంత పేద స్థితిలో ఉన్నవారు చదవాలంటే చాలా కష్టం అనిపించేది, బైబిల్ దొరికేది కాదు. ఆ పాప దేవుని యొక్క వాక్యం కొరకు వాక్యాన్ని ఎలాగైనా బైబిల్ను కొనుక్కోవాలని చెప్పి కొంత అమౌంట్ను జాగ్రత్తగా భద్రం చేసుకుంటుంది. ఆ అమౌంట్ భద్రం చేసుకోవడానికి ఆమె కొన్ని కూరగాయల మొక్కలు నాటడం, కొన్ని కోళ్ళను పెంచి గుడ్లను అమ్మి అలా కొంత అమౌంట్ను జాగ్రత్త చేసి ఆ అమౌంట్ ద్వారా మరి కొన్ని దినాలు ప్రయాణం చేసి వెళ్ళి బైబిల్ను కొనుక్కోవడానికి వెళ్తుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్తే ఫాస్టర్ గారు అంటారు, ఈ బైబిల్ వేరే వాళ్ళకి ఇవ్వాలని ఉంచానమ్మా అంటే నాకు ఎలాగైనా సరే నాకు బైబిల్ కావాలని ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఆ పాపకు బైబిల్ ఇవ్వడం జరిగింది. ఆ బైబిల్ని తీసుకున్నటువంటి ఆ పాప ఎంతో ఆశతో ఆసక్తితో తిరిగి తన ఇంటికి వచ్చి బైబిల్ చదివిందండి. చూడండి బైబిల్ కొరకు ఎంత ఆరాటమో. బైబిల్ కొరకు ఆమె ఎంతో అమౌంట్ను సమకూర్చి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి బైబిల్ను కొనుక్కొని ఎంత ఆసక్తితో బైబిల్ చదువు ఉంటుందో కదా. కానీ ఈనాడు
మరి దేవుని వాక్యం మన ఇళ్లలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్, ఫ్యామిలీలో 5 ఉంటే, నలుగురు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంది గానీ, చాలా మంది బైబిల్‌ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. ఆత్మీయంగా బలపడలేవు. ఆత్మీయంగా బలపడలేవు. కనుక వాక్యాన్ని ప్రతిరోజు వ్యక్తిగతంగా నువ్వు ధ్యానించడం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి. వ్యక్తిగతంగా బైబిల్‌ని ఎందుకు మనం ధ్యానం చేయాలి అని మనం చూస్తే, వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానం అంటే, వ్యక్తిగతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఒక నిర్దిష్టమైన సమయంలో మనసును కేంద్రీకరించి, దేవుని యొక్క స్వరాన్ని వినులాగున వాక్యాన్ని చదవటను వ్యక్తిగత బైబిల్ ధ్యానమని అంటారు. వ్యక్తిగతంగా బైబిల్ చదవాలనుకున్నప్పుడు ప్రశాంతకరమైన వాతావరణాన్ని చూసుకోవాలి. అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసుకొని, వాక్యాన్ని తీసుకొని నీ మనసును వాక్యం మీద సంపూర్ణంగా కేంద్రీకరించి, నీవు వాక్యాన్ని చదవాలి. ప్రార్థన ద్వారా నీవు దేవునితో మాట్లాడితే, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యము మనందరికీ తెలుసు. ఆదియందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది. దేవుని మాట ఎంతో శక్తివంతమైనది, బలమైనది. దేవుని యొక్క వాక్యము జీవితాలను మార్చగలిగినటువంటి శక్తి ఉంది. వాక్యం ఖడ్గం వంటిదని, వాక్యం గురించి జుంటు తేనె దారుల కంటే మధురమైనదని, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు కలిగే ఫలితాలు ఎన్నో బైబిల్‌లో మనము ఈరోజు చూస్తాం. కనుక వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానాన్ని ప్రతిరోజు రక్షించబడిన విశ్వాసి అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. ఉదయం లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేసుకున్న తదుపరి నీ సమయాన్ని బైబిల్ తీసుకొని కూర్చొని వ్యక్తిగతంగా నీ యొక్క సమయాన్ని బైబిల్ కొరకు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అసలు వ్యక్తిగతంగా బైబిల్‌ని ఎందుకు ధ్యానం చేయాలి? బైబిల్ చదవకపోతే ఏమవుతుందండి? ఆదివారం వాక్యం వింటున్నాం గదా! ఫోనులో ఎన్నో వాక్యాలు పాస్టర్స్ చెప్తున్నారు వింటున్నాం గదా! బైబిలే చదవాలా? బైబిల్ చదవకపోతే ఏమవుతుంది అని అనుకుంటున్నారేమో. లేదండి. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసినప్పుడే ఆత్మీయ జీవితం నువ్వు ఎదుగుతావు. ఆత్మీయ జీవితం నువ్వు అభివృద్ధి చెందుతావు. ఒకవేళ ఫోన్‌లో వాక్యాలు, సేవకులు చెప్పే వాక్యాలు వినాలి. అవి అవసరమే. కానీ అంతకంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్న విషయాలను నీవు జాగ్రత్తగా వినాలి అంటే నువ్వు బైబిల్ దగ్గరికి రావాల్సిందే. అందుకనే దేవుడి వాక్యము మనకి ఇది ప్రేమ లేఖ. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు గదా! దేవుడు మనకు ప్రేమ లేఖనిచ్చాడు. సో, ప్రియమైనటువంటి వారు ప్రేమికులకు లవ్ లెటర్స్ ఇస్తుంటారు. అవి ఆ యొక్క ప్రియురాలు లేకపోతే ప్రియుడు ఆ లెటర్‌ను ఎంతో ఆసక్తితో, ఎంతో భద్రంగా, జాగ్రత్తగా చదువుతారు. అలాగే దేవుడు కూడా నన్ను ప్రేమించి ఆయన మనల్ని రక్షించుకొని తన ప్రేమ లేఖను మనకిచ్చాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు ప్రేమతో, ఇష్టంతో ఆయన వాక్యాన్ని మనం చదవడానికి నీ సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని చూస్తే, మొదటి పేతురు అంటే బైబిల్ ఉన్నవారు నేను చెప్తున్నటువంటి రిఫరెన్స్‌ని తీసి చదవాలని తెలియచేస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు తీసి చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలండి. సో, ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు ధ్యానము చేయాలి. మనందరికీ పిల్లలున్నారు. సో, పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉంటే, ఆ పుట్టిన బిడ్డను బట్టి కుటుంబంలో ఎవ్వరికీ ఆనందం ఉండదు. ఎవ్వరికీ సంతోషం ఉండదు. పుట్టినప్పుడు 2.5 కేజీ, 3 కేజీలు ఉన్నారనుకోండి, చూస్తాం. ఇంకొక నెలకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వెయిట్ చెక్ చేపిస్తే 3 కేజీలే.
తర్వాత మరలా ఒక సంవత్సరానికి తీసుకెళ్ళి వెయిట్ చెక్ చేపిస్తే 3 కేజీలే. అలా 3 కేజీలు ఉన్నప్పుడు పెరగకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా కొంత టెన్షన్స్‌కి ఏంటి పెరగట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాం. డాక్టర్ గారండి మా బాబు లేకపోతే మా పాప ఎదుగుదలకి మంచి మెడిసిన్ ఇవ్వండి. ఎంత ఖర్చయినా పర్వాలేదని చెప్పి డాక్టర్స్ చెప్పి పుట్టినటువంటి పాపో, బాబు ఎదగడానికి కొంత మెడిసిన్ తీసుకొని పిల్లలకి జాగ్రత్తగా వాడతాం. అయితే రక్షించబడినటువంటి విశ్వాసిగా నువ్వు రక్షించబడిన స్థితిలో ఉంటేనే సరిపోదు. నువ్వు రక్షించబడిన తర్వాత దేవునిలో నువ్వు ఎదగాలి అంటే, దేవునిలో నువ్వు బలపడాలి అంటే, వాక్యం అనేటువంటి పాలన నువ్వేం చేయాలి? అపేక్షించాలి. వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు చదవాలి. అలా నువ్వు చదివినప్పుడే నీవు దేవునిలో ఎదుగుతావు. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు చదవకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆత్మీయంగా నువ్వు పసిబిడ్డవే. ఆత్మీయంగా నువ్వు మరగుజ్జువే. మరగుజ్జుని ఎవరు ఇష్టపడతారండి? దేవుని దృష్టిలో నువ్వు మరగుజ్జు వలే ఉంటావు. కాబట్టి రక్షించబడిన విశ్వాసిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చదవడం అలవాటు చేసుకోవాలి. మనందరము ఉదయాన్నే లేచిన వెంటనే కొన్ని పనులుంటాయి. స్త్రీలకు లేక పురుషులకి కొన్ని పనులు. ఉదయాన్నే లెగుస్తాము. ఖచ్చితంగా లేచిన వెంటనే బ్రష్ చేస్తాం. ఏ రోజైనా బ్రష్ చేయకుండా టిఫిన్ చేస్తామా? చెయ్యం. ఎందుకు? ఖచ్చితంగా అవి దినచర్యలో ఒక భాగం. అలాగే ప్రార్థన, వాక్యం కూడా దినచర్యలో భాగమైపోవాలి. అంతే తప్ప ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని సాయంత్రం చదువుదాంలే వాక్యం, లేకపోతే వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నువ్వెన్నటికీ కూడా దేవునిలో అభివృద్ధి చెందలేదు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు ధ్యానం చేయాలి అంటే, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. సెకండ్, ఎందుకు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలని చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చాలమ్మా. ఓకే. ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అంటే, ఆత్మీయంగా నువ్వు స్థిరపడాలి అంటే, ఆత్మీయంగా నువ్వు బలపడాలి అంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవకపోతే నువ్వు స్థిరపడలేవు. మనందరికీ మొక్కలు నాటినటువంటి అనుభవాలు ఉంటాయి. మొక్కను కొంచెం నాటేటప్పుడు భూమి లోపలికి కొంచెం మట్టిని తీసి నాటిన మొక్క రోజులు గడిచే కొద్దీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. లోపలికి వేరు పారతాయి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏముందిలే మొక్కే కదా అని చెప్పి పైపైన నాటామనుకో, ఆ పైపైన నాటినటువంటి మొక్క ఏమవుతుంది? ఏ చిన్న గాలొచ్చినా, లేకపోతే ఏ చిన్న పిల్లవాడు తొక్కినా అది ఇరిగిపోతుంది. దాని వలన వేసినటువంటి వ్యక్తికి ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదు. ఆత్మీయంగా నువ్వు పై విధంగా ఉంటే కాదండి. ఆత్మీయంగా నువ్వు స్థిరపడాలి. ఆత్మీయంగా నువ్వు బలపడాలి. ఆత్మీయంగా నువ్వు మరింతగా దేవునిలో ఎదగాలి అంటే నువ్వు స్థిరంగా నాటబడి ఉన్న వ్యక్తిగా ఉండాలి అంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఆత్మీయంగా నువ్వు స్థిరంగా ఉండాలంటే వాక్యాన్ని చదివినప్పుడే నువ్వు స్థిరంగా ఉండగలవు. వాక్యాన్ని చదివినప్పుడే నువ్వు బలంగా ఉండగలవు. వాక్యం లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను తాళలేవు. ఆత్మీయ జీవితంలో ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏమైపోతావు? చల్లారిపోతావు, ఎండిపోతావు. చిన్న గాలి లాంటిటువంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు చాలా మంది నిరాశకు గురవుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వాక్యం చదవకపోవడం ద్వారానే. వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు అన్ని విషయాలు నువ్వు స్థిరంగా ఉంటావు ఖచ్చితంగా. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలండి. మూడవదిగా ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని మనం చూస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతారా తీసిన వారు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఓకే. ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అని చూస్తే మన బలహీనతలను గుర్తించి సరిచేసుకునే కొరకు వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యము అద్దము లాంటిది. ఎలాంటిదండి? అద్దము లాంటిది. ఉదయం లేచిన వెంటనే లేకపోతే ఆఫీసెస్కి వెళ్తున్నప్పుడు చక్కగా రెడీ అవుతాం.
రెడీ అయిన తర్వాత హే చక్కగా పాపిడొచ్చిందా లేదా? లేకపోతే ఫేస్ మీద పౌడర్ సరిగ్గా ఉందా లేదా? శారీ సరిగ్గా కట్టుకున్నానా లేదా? నేను వేసుకున్న డ్రెస్ సరిగ్గా ఉందా లేదా? అని అద్దం ముందుకు వెళ్లి ఏం చేస్తావు? నిన్ను నువ్వు చూసుకొని సరిచేసుకుంటావు. అలాగే దేవుని వాక్యము రక్షించబడినటువంటి మనందరికీ అద్దము లాంటిదండి. అద్దము లాంటిది. వాక్యం అనే అద్దం ముందుకు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నువ్వు ఖచ్చితంగా రావాలి. నీ జీవితం ఎలా ఉందో నీవు సరిచేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాక్యం దగ్గరకు వచ్చినప్పుడే నిన్ను నీవు సరిచేసుకోగలవు. నిన్ను నీవు చక్కదిద్దుకోగలవు. కనుక వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే నీలో ఉన్న బలహీనతలను గుర్తిస్తావు. నీలో ఉన్న బలహీనతలను సరిచేసుకుంటావు. దేవుని యొక్క వాక్యము ఖడ్గం వంటిది. దేవుని యొక్క వాక్యం నువ్వు చదివినప్పుడు నీ లోపల ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా నువ్వు సరిచేసుకుంటావు. అందుకని దేవుని వాక్యంలో ఈ మాట ఉంది కదా, యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరుచుకుందరు? వాక్యాన్ని చదవడం ద్వారానే కదా. వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీ బలహీనతలు ఏంటో నువ్వు గుర్తిస్తావు. నిన్ను నీవు సరిచేసుకుంటావు. మరింతగా దేవునికి సమీపంగా ఉంటావు. వాక్యం అనే అద్దం ముందు రక్షించబడిన ప్రతి విశ్వాసి ప్రతిరోజు కూడా వాక్యం అనే అద్దం ముందుకు రావాలి. నిన్ను నీవు సరిచేసుకొని చక్కదిద్దుకొని దేవునికి ఇష్టమైనటువంటి రూపంలోకి నువ్వు మార్చబడాలి. అందుకే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. ఇంకా దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయాలని మనం చూస్తే కీర్తనలు 119 కీర్తన 52 వచనం. కీర్తనలు 119 కీర్తన 52 వచనాన్ని చదువుదాం. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. ఓకే. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, బాధలలో ఉన్నప్పుడు నీ వాక్యం నన్ను ఆదరించెను అనే మాట ఉంటుంది. సో దేవుని నీ యొక్క వాక్యం చదువు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే, బాధల్లో ఉన్నప్పుడు ఆదరణ కొరకే మనం వాక్యాన్ని ధ్యానము చేయాలి. నువ్వు బాధపడుతున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చేవారు, నిన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరని కృంగిపోతున్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యం దగ్గరికి రా. దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీకు కలిగినటువంటి ఏ బాధతో, ఏ వేదనతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ బాధలో నుండి, ఆ వేదనలో నుండి ప్రభు నిన్ను ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తాడు, సహాయము చేస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. మేము మా మ్యారేజ్ 2009వ సంవత్సరంలో వివాహమైంది. వివాహమైనటువంటి తదుపరి వెంటనే శ్రీకాకుళం మిషనరీగా మేము పరిచర్యకి వెళ్ళాము. వెళ్ళినటువంటి కొంతకాలానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి హెల్త్ బాలేదు. ఇంకా డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఈవిడ బ్రతకడం చాలా కష్టం, ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అమ్మకు వచ్చింది. ఆ సమయంలో కొత్త పరిచర్య, అక్కడ నుండి పరిచర్యలో ఇంటికి రావడానికి మా దగ్గర ఆ రోజుల్లో అమౌంట్ కూడా ఉండేవి కాదండి. ప్రార్థన పూర్వకంగా దేవునిపై ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎవ్వరూ తెలియదు అక్కడ. ప్రభు కోసమే వెళ్ళాము, పరిచర్య చేస్తూ ఉన్నాం. వెళ్ళిన 2-3 నెలలకి అమ్మకి హెల్త్ బాలేదు. ఇక నాకేమో కూతురిగా తల్లిని చూడాలి అని, తల్లి మీద నా మనసు ఎక్కువగా ఉండేది. ఇంకా బాగా బాధ అనిపించేది అనమాట. మా ఇంట్లో మేము ముగ్గురం అనమాట. అమ్మకి అక్క, తమ్ముడు, నేను. నాకే ఫస్ట్ మ్యారేజ్ చేశారు. ఇంకా నేను అన్ని విషయాలు ఆలోచన చేసేదాన్ని అమ్మ గురించి. ప్రభువా, మరి మా అమ్మగారికి హెల్త్ బాలేదు, డాక్టర్స్ ఏముంకి మేము బ్రతకడం కష్టం అని చెప్పారు. ఈ సమయంలో ఒక కూతురుగా నా మనసు అంతా తల్లి మీదే ఉంది. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రోజు ఇంకా అమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నాన్నగారేమో ఆ ధైర్యాన్ని కోల్పోయేవారు. మా ఇంట్లో ఫస్ట్ నుండి కొంత ఆత్మీయంగానే బలంగా ఉండేదాన్నండి. ఇంకా డాడీ ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా ఫోన్ చేసి చెప్తుంటే కూతురుగా దూరంలో ఉన్నాను, ఇంటికేమో రాలేని పరిస్థితి. ఆ సమయంలో ప్రతిరోజు నేను క్యాలెండర్లో వాక్యం చదివే అలవాటు ఉందండి. దేవుని వాక్యాన్ని ఉదయాన్నే లేచిన తర్వాత చదువుతాను.
ప్రత్యేకించి క్యాలెండర్స్ తీసుకుంటాం మనం ప్రతి నూతన సంవత్సరం మన చర్చెస్‌లో. క్యాలెండర్‌లో ఉన్న వాక్యాన్ని నేను చదువుతాను. అలాగే నా పిల్లలకి కంఠస్థ వాక్యంగా అవి నేర్పిస్తాననమాట రోజు. ఆ రోజు లేచి నేను వాక్యాన్ని చదివిన తర్వాత ప్రార్థనలో కూర్చున్నాను. ప్రభువుకి చెప్పాను, యేసయ్యా, ఒక కూతురుగా తల్లిని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. మా అమ్మగారికి హెల్త్ అసలు బాలేదు. ఇంకా అక్కుంది, తమ్ముడున్నాడు. మరి వాళ్ళ యొక్క భవిష్యత్తేంటి అని ఇంక నా హృదయంలో ఉన్న వేదనంతా నేను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తూ, ఏడుస్తూ ఉన్నాను. అలా ఏడ్చి ప్రార్థన ముగించి లేచిన తర్వాత నేను క్యాలెండర్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి ప్రభువుని ఒకటి అడిగాననమాట. ప్రభువా, మా అమ్మగారు బ్రతుకుతుందా? ఆమెకు అయినటువంటి ఆ గొప్ప గాయము చాలా పెద్ద గాయమైందండి సీటు భాగంలో. చెయ్యి పెడితే లోపలికి చెయ్యంతా వెళ్ళిపోయేటట్టుందనమాట. లోపల ఉన్న పేగులన్నీ కనిపిస్తున్నాయి. ఆ గాయంలో చూస్తే తట్టుకోలేం. కెవ్వున కేక పెట్టి వచ్చేస్తాం మనం. అంత పెద్ద గాయమైపోయింది. ఆ గాయం తగ్గుతుందా మా అమ్మగారికి? మా అమ్మ ఆయుష్ పొడిగించబడుతుందా లేదా ప్రభు అని నేను దేవుణ్ణి అడుగుతూ మాట్లాడుతూ ఉండగా క్యాలెండర్ వాక్యం దగ్గరికి వెళ్ళి నేను చదివినప్పుడు నా హృదయంలో ఉన్నటువంటి బాధ ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభు నాతో ఏం మాట్లాడాడంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అనే మాట ద్వారా మాట్లాడాడండి. ఇంకా నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆ సమయంలో నన్ను బలపరిచేవారు ఎవరు లేరు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నా హృదయంలో ఉన్న వేదన అధికమైపోతుంది. ఎప్పుడైతే నా వలన నీకు దీర్ఘాయువు కలుగుననే ఒక మాట దేవుడు మాట్లాడాడో ఎంత ఆనందమో! మా అమ్మకు ఖచ్చితంగా దేవుడు ఆయుష్ ఇస్తాడు. ఖచ్చితంగా మా అమ్మ బాగవుతుంది. ఆ అమ్మగారికి దేవుడు తిరిగి అన్ని విషయాల్లో దేవుడు ఆ గాయాన్ని కడతాడనేటువంటి ఒక ధైర్యము నాకు దేవుడు ఇచ్చాడండి. మరలా 2 డేస్ తర్వాత ఆ గాయం క్లీన్ చేస్తున్నప్పుడు హాస్పిటల్‌లో పెద్ద పెద్ద అరుపులు, కేకలు. నాన్నకి ధైర్యం సరిపోక ఫోన్ చేసి ఆ అరుపులు నాకు ఇనిపించినప్పుడు ఒక కూతురుగా నేను బాగా ఏడ్చేదాన్ని. ప్రభువా, అంత గాయమైపోయింది. ఆ గాయం ఎలా మానుతుంది? ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదని చెప్పేసి ప్రభు దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసుకొని నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నది అని. ఆ 2 మాటలండి నాకు ఆ సమయంలో ఎంత ఊరటనిచ్చాయో, ఎంత ధైర్యాన్నిచ్చాయో. ఆ 2 మాటలను పట్టుకొని నాతో మాట్లాడావు గదా ప్రభువా! ఇదిగో అమ్మగారికున్న ఆయుష్‌ని పొడిగిస్తానని చెప్పావు. సెకండు ఆమెకున్న గాయాన్ని మానుపుతానని చెప్పావు. ఆ గాయాన్ని కడుతున్నందుకు స్తోత్రాలని, ఆయుష్‌ని పొడిగిస్తున్నందుకు స్తోత్రాలని ప్రభువుని స్తుతిస్తూ వచ్చానండి. దేవుని కృప. డాక్టర్స్ అందరూ బ్రతకరు, ఇంకేం కష్టం అనుకున్నారు. ఈ గాయం తగ్గడం కష్టం అన్నారు గానీ, దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు గదండీ! ఆ 2 వాగ్దానాలు ప్రభువు నాకిచ్చాడు. ఆ అమ్మకున్నటువంటి ఆ గాయం కట్టబడింది. ఆమెను దేవుడు సజీవంగా, ఆరోగ్యంతో ఇప్పటికి ఉంచాడండి. దాదాపు ఆ అమ్మకు 15 సంవత్సరాలయింది ఆ గాయం మానిపోయి. సో, దేవుడు మంచి ఆరోగ్యాన్నిచ్చాడు. మంచి శక్తినిచ్చాడు. బ్రతకదు ఈమె కష్టము అనుకున్న డాక్టర్స్ అన్నారు గానీ, పరమ డాక్టర్ అయిన యేసయ్య ఆమె గాయాన్ని కట్టి ఆమెకు ఆయుష్ ఇచ్చాడండి. వాక్యము బాధలో ఉన్నప్పుడు ఆదరణ కలిగిస్తుంది. ఆ సమయంలో నా పక్కన ఎవరు లేరు నన్ను ఓదార్చడానికి. ఒక కూతురిగా తల్లికి బాగాలేదంటే ఉండే ఆ మనసు, ఆ బాధ ఎవరికి చెప్పుకోగలను? దేవునికి చెప్పుకున్నప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు, దేవుని వాక్యం నన్ను ఆదరించిందండి. దేవుని వాక్యము నా బాధలో ఉన్నప్పుడు నన్ను ధైర్యపరిచింది. ధైర్యపరిచింది. అందుకే దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయాలి అంటే, బాధలో ఉన్నప్పుడు ఆదరణ కొరకు ధ్యానం చేయాలండి. బాధపడుతున్నావా? వేదన పడుతున్నావా? నీకున్న సమస్యల్లో నిన్ను ఓదార్చేవారు లేరని, నిన్ను ధైర్యపరిచేవారు లేరని, వెన్నుతట్టి ఉండి ప్రోత్సహించేవారు లేరని కృంగిపోతున్నావా? వాక్యాన్ని చదువు. నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన యేసయ్య నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రేమ వాగ్దానాలను ఎన్నో సిద్ధం చేసి వాక్యంలో ఉంచాడు. ఆ వాగ్దానాలన్నీ నీ కొరకే, నీ కొరకే. నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. కనుక నీకు బాధల్లో ఉన్నప్పుడు ఆదరణ కలగాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలండి. అలాగే ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని మనం చూస్తే, ఐదవదిగా కీర్తనలు 119 కీర్తన 24 వచనాన్ని చదువుదాం. కీర్తనలు నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. ఓకే. దేవుని వాక్యము ఎందుకు మనము ధ్యానం చేయాలి అంటే, దేవుని వాక్యంలో మనకు ఆలోచనలు, దేవుడు ఆలోచనలు ఇస్తాడు.
ఇంకా దేవుని వాక్యంలో మంచి నిర్ణయాలు ఏది చేయాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి దేవుని వాక్యం ద్వారా మాట్లాడమని అడిగినప్పుడు దేవుడే తగినటువంటి ఆలోచన నీకు ఇస్తాడు. దేవుడే నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియచేస్తాడు. అలా దేవుడిచ్చే ఆలోచన నువ్వు తీసుకోవాలి అంటే, దేవుడిచ్చేటువంటి ఆ నిర్ణయాన్ని నువ్వు అంగీకరించాలి అంటే నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. అలా నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు ఆ దినమంతా దేవుని యొక్క నడిపింపు, ఆ దినమంతా దేవుని యొక్క సహాయము నీకు మెండుగా అనుగ్రహించబడుతుంది. అందుకే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలండి. మొట్టమొదటిగా వ్యక్తిగత బైబిల్ ధ్యానం అంటే ఏంటో మనం విన్నాం. అలాగే వ్యక్తిగతంగా బైబిల్ని ఎందుకు ధ్యానం చేయాలి అనే దాంట్లో 5 అంశాలు విన్నాం. ఇంకా వ్యక్తిగతంగా బైబిల్ను ఏ విధంగా ధ్యానం చేయాలి, వ్యక్తిగతంగా బైబిల్ని ఏ విధంగా ధ్యానం చేయాలి అంటే ఒక పుస్తకాన్ని ఎన్నుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో ఒక పుస్తకాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ తీసుకొని, ఒక 10 వచనాలు తీసుకొని, ఆ 10 వచనాలను నిదానంగా అర్థం చేసుకుంటూ 2 సార్లు చదవాలి. అలాగే చదివిన వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకోవాలి. ఒక పుస్తకాన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకున్నటువంటి ఆ పుస్తకంలో ఒక పారాగ్రాఫ్ తీసుకొని 10 వచనాలు తీసుకొని నిదానంగా అర్థం చేసుకుంటూ 2 సార్లు చదవాలి. చదివిన వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకుంటూ నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అలా ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలను దేవుడు నీకు తెలియచేస్తాడు. చాలా మంది బైబిల్ చదవాలి కాబట్టి అన్నట్టుగా తీసి చదువుతుంటారు. మనసు, దృష్టి, ఆలోచన దాని మీద పెట్టరు. అలా కాదండి. వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ను ధ్యానం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పుస్తకాన్ని తీసుకొని ఒక పెన్ను లేకపోతే పెన్సిల్ పక్కన పెట్టుకొని దేవుడు ఆ 10 వచనాలలో నీతో ఏ విషయంలో ఏ వాక్యం ద్వారా మాట్లాడాడో దాన్ని నువ్వు టిక్ చేసి పెట్టుకుంటే అవి ఇంకొకరికి చెప్పడానికి నీకు అవకాశము ఉంటుంది. ఈరోజు దేవుడు ఇదిగో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు అని చెప్పుకోవడానికి అవకాశము ఉంటుంది. కనుక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక చిన్న బుక్ పక్కన పెట్టుకోవాలి. అలాగే పెన్ను కానీ పెన్సిల్ కానీ పక్కన పెట్టుకొని నువ్వు చదువుకున్నటువంటి ఆ వాక్యంలో నుంచి దేవుడు ఏ వాక్యం ద్వారా లేకపోతే ఏ వాగ్దానం నీకు ఇచ్చాడో ఆ వాక్యాన్ని నువ్వు టిక్ పెట్టుకుని ఉంటే అది దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని ఇతరులకు చెప్పడానికి అవకాశం నీకు ఉంటుంది. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఆ 10 వచనాలు నువ్వు తీసుకున్న ఆ 10 వచనాలలో నీవు దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దాంట్లో నీ బుక్లో రాసుకోవచ్చు అనమాట. ఏమై ఉన్నాడు, ఒకవేళ చదువుకున్న మాటలో దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడా, సృష్టిని పరిపాలించేవాడిగా ఉన్నాడా, సర్వభౌమాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఇట్లా దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని మనము ఆలోచన చేయాలి. నువ్వు చదువుతున్నటువంటి ఆ 10 వచనాలలో ఒకవేళ దేవుని గురించినటువంటి పేర్లు ఏమైనా ఉన్నాయా, దేవుని గుణలక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నువ్వు ఆలోచన చేయాలి. ఇంకా సెకండ్ వచ్చేసి నువ్వు చదువుకున్నటువంటి ఆ మాటలో ఒప్పుకోవలసిన పాపం, సరిచేసుకోవాల్సిన విషయము ఏమైనా కలదా అని చూడాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గుణలక్షణాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తూ ఆ దేవుడి ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలు ఏమైనా ఉంటే అవి నీ బుక్లో రాసి పెట్టుకోవాలి. సెకండ్, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒప్పుకోవలసిన పాపము, సరిచేసుకోవలసిన విషయము ఏమైనా కలదా అని చూసుకోవాలి. ఉదాహరణకు అసూయ, కోపము, అబద్ధాలు, బూతులు, మత్సరము, ద్వేషము, కక్షలు, దురాశ, వేషధారణ, హింసించుట, అవిధేయత, కపటము, ఇటువంటివి ఏమైనా నువ్వు చదువుతున్నటువంటి ఆ మాటల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేయాలి అంటే, నిజమే కదా, ఇవి నాలో ఉన్నాయి కదా, నేను సరిచేసుకుంటాను అని నీలో సరిచేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే వాక్యాన్ని చదివిన తర్వాత నిన్ను నీవు ఖచ్చితంగా సరిచేసుకోవాలి. నిన్ను నీవు ఖచ్చితంగా చక్కదిద్దుకోవాలి. వాక్యం అద్దం ముందుకు వెళ్ళినప్పుడు పౌడర్ ఎక్కువగా పూసుకుంటే ఏం చేస్తాం, వెంటనే
కర్చీఫ్ తీసుకొని తెల్లగా ఉందని చెప్పేసి ఆ తెల్లగా ఉన్న పౌడర్‌ని చక్కగా పూసుకుంటాం గదా! అలాగే హెయిర్ స్టైల్ సరిగ్గా లేకపోతే మరలా హెయిర్‌ని దూకుంటాం కదా! అలాగే వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు నీలో దేవుడు బలహీనతలను చూపించిన వెంటనే వెంటనే సరిచేసుకోవాలి. ఇప్పుడు కాదులే అని వాయిదా వేస్తూ ఉండకూడదు. వాక్యమున అద్దములో నిన్ను నీవు సరిచేసుకొని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మూడవదిగా దేవుడిస్తున్న వాగ్దానం, దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమైనా ఉన్నదా అని చూడాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో మనకిచ్చాడు కదా! చూస్తే ఉదాహరణకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా! ఆ ఆజ్ఞని పాటిస్తున్నానా లేదా? దేవుడు ఇంకొక మాట చెప్పాడు, నా వెంబడి రండి, నా యందు నిలిచి ఉండమని చెప్పాడు. దేవుడిలో నువ్వు నిలిచి ఉన్నావా లేదా? ఖచ్చితంగా దేవుడి ఆజ్ఞను మనం పాటించాలి. ఇంకా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని విషయాలు పరిశుద్ధులుగానే ఉంటున్నావా లేదా? మీరు ఇంకా వేషధారుల వలె ఉండకుడి అని ఆజ్ఞ ఇచ్చాడు. నిజమే, చాలా సార్లు మనుషుల ముందు భక్తి గల వారి వలె నటిస్తాం. మనుషులు లేనప్పుడు ఆ భక్తి అంతా కూడా ఏమీ ఉండదు. వేషధారుల వలె ఉండకుడి అనేటువంటి ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్‌లో. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అటువంటి ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నువ్వు చదువుకుంటున్న పారాగ్రాఫ్‌లో దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమైనా ఉందా అని చూసి దాన్ని ఆజ్ఞను ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నము చేయాలి. ఇంకా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో చూడాలి. దేవుని గుణ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నువ్వు చదువుతున్న పారాగ్రాఫ్‌లో పరిశీలన చేయాలి. సెకండ్, ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉందా, సరిచేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా అని చూసుకుంటూ నీవు సరిచేసుకోవాలి. మూడోది, దేవుడిస్తున్న ఆజ్ఞ ఏమైనా ఉందా? దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా? ఒకవేళ ఆజ్ఞ ఇస్తే దాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలి. నేను మీకు చెప్తూ ఉన్నాను, దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తాం. నీవు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే ప్రేమించే వ్యక్తి చెప్పిన ప్రతి మాటను పాటిస్తావు కదా! అలాగే దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తావు. అలాగే నాలుగోది, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నాలుగోదిగా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమైనా ఉన్నదా అని చూడాలి. దేవుని వాక్యములో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే వాగ్దానం, నిన్ను విడవను నిన్ను ఎడబాయననే వాగ్దానం ఇచ్చాడు. మీకేది ఇష్టమో అడుగుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడునని వాగ్దానం ఇచ్చాడు. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానాలు ఇచ్చాడు. అలాంటి ఒకవేళ ఆ వాగ్దానం ఇస్తే దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. ఆ మాట ఇస్తున్నటువంటి ఆయన మాట తప్పేవాడు కాదండి. దేవుడు ఆ మాట ఇచ్చినటువంటి ఆయన ఖచ్చితంగా నెరవేర్చగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. కనుక నూతన సంవత్సరంలో చాలా మంది ఎంతో మంది వాగ్దానాలు తీసుకొని ఉంటాం. మరి దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలను నీ జీవితం నెరవేర్చబడాలి అంటే వాగ్దానం తగిన జీవితం నీ యొద్ద ఉన్నదా లేదా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏమైనా ఉన్నదా అని చూసి ఆ వాగ్దానాన్ని నువ్వు టిక్ చేసుకోవాలి. దేవుడు ఈ రోజు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నాతో దేవుడు ఉంటాడట, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటుంది కాబట్టి నేను భయపడకూడదు. నిన్ను విడవను ఎడబాయనని చెప్పాడు. ఆయనే నన్ను విడవనని చెప్పాడు. కాబట్టి లోకంలో నన్ను ఎవరు విడిచిపెట్టినా నాకు భయం లేదు. గొప్ప దేవుడు నాకు తోడుగా ఉండగా నేను ఎందుకు భయపడాలి అని నిన్ను నీవు ధైర్యపరచుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానం ఏమైనా ఉన్నదో చూసుకొని దాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని మరింతగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగవలసిన వ్యక్తివై ఉన్నావు. ఇంకా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఐదవదిగా కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? కొత్త విషయాలు వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యంలో కొత్త విషయాలు ఏమైనా ఆ రోజు దేవుడు నీతో మాట్లాడా అని చూసుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును అనే మాట. అలాగే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అనేటువంటి మాటలు. ఇంకా దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకు నా పని దావీదు ప్రార్థన చేశాడు కదా. అటువంటి కొత్త విషయాలు ఏమైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఒకవేళ అలా మాట్లాడితే ఈ రోజు నాతో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడాడు అని నీ నోట్బుక్ లో రాసుకొని పెట్టుకోవాలి. అలాగా దేవుడు కొత్త విషయాన్ని తెలియచేసినప్పుడు ఆ విషయాన్ని నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. ఆ విషయాన్ని నువ్వు పాటించడానికి సిద్ధంగా ఉండాలి. ఐదవదిగా నువ్వు చేయవలసినటువంటి పని అండి ఇది. ఆరవదిగా అనుసరించవలసినటువంటి మాదిరి ఏమైనా ఉందా? నువ్వు చదువుతున్నటువంటి ఆ పారాగ్రాఫ్ లో ఉదాహరణకు అబ్రహాం గురించి చదువుతున్నావు. అబ్రహాము
విశ్వాసులకు తండ్రి అని. అబ్రహాము దేవుడు ఒక్కసారి నువ్వు లేచి నీ ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటే వెంటనే దేవుని మాటకి ఏం చేశాడు? విధేయత చూపించాడు. మరి అబ్రహాం లాగా నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఒకసారి అబ్రహాం గురించి చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే నేను అబ్రహాం లాగా ఉన్నానా లేదా? మోషే గురించి చదువుతున్నప్పుడు మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని సుఖభోగములు అనుభవించడం కంటే శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ఎందుకంటే పరలోకంలో కలుగు బహుమానం మీద మోషే దృష్టి పెట్టాడు. మరి మోషే వలె నేను ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఇంకా వాక్యాన్ని చదువుతున్నప్పుడు దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దావీదు రోజుకు దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడు. మరి దావీదు వలె నేను ఉన్నానా లేదా అంటే ఒక్కొక్క వ్యక్తి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి గురించి నువ్వు చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి వలె నేను ఉన్నానా లేదా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏసేపు అంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటంటే పాపము నుండి దూరంగా పారిపోయాడని. అలా పారిపోతున్నానా లేదా? ఏసేపు వలె అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి. దానియేలు అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏమిటి అంటే ప్రత్యేకత. దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఆ బబులోను దేశంలో ఉన్నాడు. మరి అటువంటి ప్రత్యేకత లోకములో పాపము ఉండగా ప్రత్యేకమైన జీవితం నేను జీవిస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఇంకా కొత్త నిబంధనలో పౌలు దేవుని కొరకు గొప్ప పరిచర్య చేశాడు. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. మరి అటువంటి భారం నాకుందా లేదా? తిమోతి సేవకునికి ఎంతో విధేయత చూపించాడు. సేవకుడు చెప్పిన ప్రతి మాటను తప్పకుండా పాటించాడు. మరి నేను కూడా నా సేవకుని మాట వింటున్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఇంకా అందరికంటే గొప్ప వ్యక్తి మన యేసయ్య. ఆయనను ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనలాగా మనం ఉన్నామా లేదా? క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండమని చెప్పాడు. అటువంటి మనసు నీకుందా లేదా అని నీవు పరిశీలన చేసుకోవాలి. అనుసరించవలసినటువంటి మాదిరి ఏమైనా ఉందా అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఇలా ఉండాలి ప్రభువా, నేను కూడా ఇదిగో ఈ వ్యక్తి వలె నీ కొరకు సాక్షిగా బ్రతకాలి నాయన, నేను కూడా అబ్రహాం వలె ఉండాలి, మోషే వలె ఉండాలి అని ఒక్కొక్క పారాగ్రాఫ్ నువ్వు చదువుతున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని గురించి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నేను కూడా ఇలా ఉండడానికి సహాయం చేయండి అని ప్రభువుని మనం అడగవలసిన వారమై ఉన్నామండి. ఇవి అండి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం పాటించవలసినటువంటి విషయాలు. దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడు ధ్యానం చేయాలి? వ్యక్తిగతంగా బైబిల్ని ఎప్పుడు ధ్యానం చేయాలి? చాలా మంది బైబిల్ని ఎప్పుడు ధ్యానం చేస్తారంటే ఉదయాన్నే లేచిన వెంటనే చాలా మంది కష్టంగా ఉంటుందండి. లేస్తారు, ప్రే చేసేసుకొని పని చేసుకొని ఇక సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు వాక్యాన్ని చదివితే దానివల్ల అసలు ఉపయోగం లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని సాయంత్రం పడుకునే ముందు చదివితే ఉపయోగం ఏమిటి? మరి కొంతమంది ఉదయాన్నే లేచిన వెంటనే చదవరు, కానీ పనులన్నీ అయిపోయాక 4:00 5:00 చదువుతారండి. అలా చదవడం వల్ల కూడా అంత ఉపయోగం ఏమీ ఉండదు. సాయంత్రం పడుకునే ముందు చదవడం వల్ల అసలే ఉపయోగం ఉండదు. అలాగే నీ పనులన్నీ అయిపోయిన తర్వాత దేవునికి ఏదో 4:00 3:00 నాకు ఇప్పుడు కుదిరిందండి సమయం అని చెప్పి అప్పుడు నువ్వు చదివితే అంత ఉపయోగం ఏమీ ఉండదు. మరి ఎప్పుడు ధ్యానం చేయాలండి బైబిల్ని? మరి కొంతమంది ఉదయాన్నే లేచి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించి, లేకపోతే భర్తకు భార్యను వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్కి పంపించేసి పనులన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని చదువుతారు. కొంచెం బెటరే, పర్లేదు. కానీ అసలు బెస్ట్గా ఎప్పుడు చదవాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు బైబిల్ చదవాలి. అలా చదివినప్పుడే ఆ దినమంతా కూడా దేవుని నడిపింపు నీకు తోడుగా ఉంటుంది, నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. నువ్వు ఎలా నడవాలో దేవుడు ఆ రోజు నీతో మాట్లాడతాడు, నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు. ఆ బెస్ట్ అయింది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసుకున్న వెంటనే కనీసము ఒక 10-20 నిమిషాల సమయాన్నైనా నీవు దేవుని వాక్యం కొరకు కేటాయించి ఉదయమునే చదివినప్పుడే బెస్ట్ అయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. కాబట్టి వ్యక్తిగతంగా బైబిల్ని ఎప్పుడు ధ్యానం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే
ఖచ్చితంగా బైబిల్ని చదవటం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి. ఇంకా వ్యక్తిగతంగా బైబిలును ఎప్పుడు ధ్యానం చేయాలని చూస్తూ ఉన్నాం కదా! కీర్తనలు 119 కీర్తన 148 వచనంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి, చదువుదాము. కీర్తనలు 119 కీర్తన 148 వచనాన్ని చదువుదాము. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. ఓకే. ఈ మాటను మరి మనం చదువుతున్నప్పుడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. వాక్యాన్ని ఎప్పుడు చదవాలి అంటే ఉదయమునే చదవాలండి. ఉదయమునే చదవడం బెస్ట్ అయినటువంటి విషయం. కాబట్టి ఉదయమునే లేచి పెందలకడనే లేచి కొంత సమయాన్ని ప్రార్థన కొరకు, కొంత సమయాన్ని వాక్యం కొరకు మనం కేటాయించవలసిన వారమై ఉన్నాం. కీర్తనలు 63 కీర్తన 1 వచనాన్ని కూడా చదువుదాము. కీర్తనలు 63 కీర్తన 1 వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. ఓకే, చాలమ్మా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవునితో నువ్వు మాట్లాడుతూ, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు శ్రద్ధగా వినాలి అంటే నువ్వు వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. వ్యక్తిగతంగా బైబిల్ను ఉదయమునే లేచి చదవడం ద్వారా ఆ దినమంతా దేవుని నడిపింపు, దేవుని యొక్క సహాయం నీకు మెండుగా అనుగ్రహించబడుతుంది. వ్యక్తిగతంగా బైబిల్ను ఎంత సమయం ధ్యానం చేయాలి? ఎంత సమయం ధ్యానం చేయాలని మనం చూస్తే, పెద్దవారైతే కనీసం ఒక 20 నిమిషాల సమయాన్నైనా కేటాయించాలండి. పెద్దవాళ్ళైతే కనీసము 20 నిమిషాల సమయాన్నైనా కేటాయించి బైబిల్ని చదవాలి. అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థులైతే కనీసం ఒక 30 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా సమయాన్ని కేటాయించి వాక్యాన్ని చదవాలి. ఇది ప్రారంభంలో ఉన్న విశ్వాసులకు మాత్రమేనండి. నువ్వు రక్షించబడి ఒక 10 సంవత్సరాలు అయిందనుకో, నువ్వు ఎక్కువ టైంని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే తప్ప 20 నిమిషాలు చదవమన్నారులే, 30 నిమిషాలు సరిపోతుందిలే అనుకోవద్దు. రోజులు గడుస్తున్న కొలది మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో కూడా ఎదుగుతూ ఉండాలి. సంవత్సరాలను దేవుడు నీకు ఈవిగా ఎందుకు ఇస్తున్నాడంటే, ప్రతి నూతన సంవత్సరం ఒక్కొక్క తీర్మానం నువ్వు తీసుకోవాలండి. నీ ప్రార్థనలో, ఇదిగో ఈ సంవత్సరం ఒక అరగంట ప్రార్థన టయాన్ని పెంచుతున్నాను, ఇదిగో ఈ సంవత్సరంలో మరింతగా బైబిల్ చదవడానికి నేను తీర్మానం తీసుకుంటున్నానని నీ యొక్క బైబిల్ చదివేటువంటి సమయాన్ని నువ్వేం చేసుకోవాలంటే పొడిగించుకోవాలి. స్టార్టింగ్లో రక్షించబడినటువంటి విశ్వాసిగా ఆరంభంలో ఉన్నప్పుడే 20 నిమిషాల సమయం కానీ నువ్వు ఎదుగుతూ ఉంటే, రోజులు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది నీ సమయాన్ని ప్రభు కొరకు మరింత ఎక్కువగా కేటాయించాలి. నువ్వు ప్రభు కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తావో నీ పనులన్నీ సులభంగా అయిపోతాయి. చాలామంది పనున్నప్పుడు ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి వెనకడుగు వేస్తారండి. మీకు ఎంత పని ఉంటే, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మీకు ఎంత పని ఉంటే అంత ఎక్కువ ప్రార్థన చేయండి, అంత ఎక్కువ వాక్యం చదవండి, మీ పనులన్నీ సులభంగా అయిపోతాయి. కాబట్టి వ్యక్తిగతంగా బైబిల్కు మనము ఎంత సమయాన్ని కేటాయిస్తే అంతగా దీవించబడతాం, అంతగా ఆశీర్వదించబడతాం. వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఏంటి ఆటంకాలు? నువ్వు బైబిల్ చదవడానికి కూర్చున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బైబిల్ పట్టుకుంటావు, ఈ లోపు ఇంకెవరో ఒకరు వచ్చేస్తారు. ఏ రోజు రాని వాళ్ళు ఆ టైంలోనే రావచ్చు. వచ్చి నువ్వు బైబిల్ చదువుదాం, దేవుడితో మాట్లాడదాం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విందాం అనుకున్న టైంలోనే వచ్చి కూర్చొని, అక్క ఆ విషయాలు ఇలాగ, ఈ విషయాలు ఇలాగ అని నీ తోటి వారో, నీ ఇరుగు పొరుగు వారో నిన్ను డిస్టర్బ్ చేయడానికి సాతానుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎందుకంటే దేవుడు చెప్పేటువంటి మాటను నువ్వు విని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడం సాతానుడికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అందుకే వాడు ఏం చేస్తాడంటే ఆటంకాలు కలిగిస్తుంటాడు, అభ్యంతరాలు కలిగిస్తుంటాడు. మనం చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. నువ్వు బైబిల్ చదవాలి అనుకున్నప్పుడు సాతానుడు వాడు నిన్ను బైబిల్ చదవడానికి ఎంతో ఆటంకం కలిగిస్తుంటాడు. అందుకని నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధన అపవాది ఎవరిని గర్జించే సింహం వలె
ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడండి. నీవు దేవుని మాట వింటూ దేవుని ఆజ్ఞలు అనుసరించడం సాతానికి ఇష్టం లేదు. అందుకే వాడు నిన్ను ఆత్మీయంగా బలహీనపరచాలి అని, ఆత్మీయంగా నిన్ను ఆహ్, ఆత్మీయంగా బలహీనం చేసి నీ యొక్క ఆత్మీయ స్థితిని పతనం చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకని నువ్వు ఏమాత్రం కూడా సాతానుకు అవకాశం ఇవ్వకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉంటూ, ఒకవేళ ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతున్నప్పుడు వాటిని ముందుగానే గ్రహించి, నేను దేవుని వాక్యాన్ని చదవబోతున్నాను కాబట్టి ఈ ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను వాటిని జయించాలి అనేటువంటి మనసుతో నువ్వేం చేయాలంటే వాటిని జయిస్తూ నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. సెకండ్, దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలనుకున్నప్పుడు వచ్చే రెండో ఆటంకం ఏంటంటే మత్తు. ఏంటండి? నిద్రమత్తు. వాక్యాన్ని చదవడానికి కూర్చుంటాం. చాలా మందికి విశ్వాసులు లేకపోతే చాలా మంది, కొంతమంది నేను చెప్తుంటే వింటాను. ఏమండి, నాకు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు నిద్ర రాదండి. చర్చికి వచ్చి కూర్చుంటానో లేదో నిద్ర వస్తుందండి. కొంతమంది నిద్రపోవడానికి వస్తారండి చర్చికి. వాళ్ళకి ఇంట్లో ఉన్నంతసేపు నిద్ర రాదట. ఎప్పుడైతే చర్చికి వస్తారో ఆ టైంలో ఫుల్ నిద్ర. ఎందుకంటే సాతానుడు దేవుని వాక్యాన్ని వింటే వారి ఆత్మీయ జీవితంలో బలపడతారు. కాబట్టి వినకుండా ఏదో ఒక రకంగా వారికి నిద్రమత్తును కలగజేయాలని చూస్తూ ఉంటాడు. మనం చూస్తే సామెతలు 23వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. సామెతలు 23:21. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఓకే. నిద్రమత్తు అనేది చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. రక్షించబడిన విశ్వాసిగా ప్రార్థనను అలాగే వాక్యాన్ని నువ్వు ధ్యానించేటప్పుడు నిద్ర వస్తుంటే నిద్రను జయించాలి. నిద్రను జయించినప్పుడే నువ్వు దేవునిలో బలపడతావు. నిద్ర వస్తుంది కదా అని చెప్పి కూర్చొని కొంతమందికి భలే ఎత్తులేస్తుంటారండి. ఇంట్లో పేరెంట్స్ పని చెప్తారని చెప్పి మా ప్రార్థన చేసుకుంటున్నాను మా, లేకపోతే డాడీ ప్రే చేసుకుంటున్నాను డాడీ అని చెప్పి ప్రార్థనలో కూర్చున్నట్టుగా కూర్చుంటారు కానీ ప్రార్థన చేయరు. మోకరించి నిద్రపోతా ఉంటారు. పాపం చూసినటువంటి వాళ్ళేమో నా కూతురు ప్రార్థన చేస్తుంది, లేకపోతే నా భార్య ప్రార్థన చేస్తుంది, నా భర్త ప్రార్థన చేస్తాడు అనుకుంటాడు ఇంట్లో వాళ్ళు. కూర్చొని వాళ్ళు చేసే పని ఏంటంటే నిద్రమత్తు, నిద్రపోవడం. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించటకు కారణం అవుతుంది. కాబట్టి రక్షించబడినటువంటి విశ్వాసులుగా నీ వాక్యాన్ని చదవాలనుకున్నప్పుడు, ప్రార్థన చేయాలనుకుంటున్నప్పుడు నీకు నిద్రమత్తు వస్తే జయించాలి. హాఫ్ నైట్ ప్రేయర్స్‌కి, ఆల్ నైట్ ప్రేయర్స్‌కి వెళ్తున్నప్పుడు మేమేం చేసేవాళ్ళమంటే నిద్ర వస్తుందంటే మమ్మల్ని మేమే గిచ్చుకునేవాళ్ళమండి. కొట్టుకునేవాళ్ళం. ఎందుకంటే శరీరానికి కొంత దెబ్బ తగిలితే నిద్రను జయిస్తామని. కొన్నిసార్లు ఫేస్‌ని ఎన్నోసార్లు కడుక్కుంటూ ఉండేవాళ్ళం. అలా కడుక్కున్నప్పుడు ప్రేయర్‌లో ఉంటాం. నిద్రమత్తు వల్ల ప్రార్థనకు డిస్టర్బ్ కలగకూడదు. దేవునికి ఇయ్యాల్సిన సమయాన్ని ఇవ్వాలి అని చెప్పేసి నిద్రను జయించడానికి శరీరాన్ని ఏం చేశాం నలగొట్టుకుంటూ ఉండేవాళ్ళం. కనుక వాక్యాన్ని చదవాలనుకుంటున్నప్పుడు కలిగే ఆటంకాలు మొట్టమొదటిగా సాతానుడు ఏదో ఒక ఆటంకం తీసుకొస్తాడు. సెకండ్, నిద్రమత్తు వస్తుంది. మూడవది వాయిదా వేస్తా ఉంటాం. వాక్యాన్ని ఏముందిలే ప్రార్థన చేసుకున్నా, ఈరోజు చదవకపోతే ఏమిదిలే రేపు చదువుకుందాం, మరలా రేపు వస్తుంది, రేపు ఏమనిపించింది అంటే ఈ రోజు ఏముందిలే రేపు చదువుకుందాం అంటే వాక్యాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. వాక్యాన్ని ఎన్నటికీ ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదండి. నిర్లక్ష్యము చేయకూడదు. సామెతలు 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సామెతలు 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. సోమరి, ఎందాక నీవు పడుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. చాలు. నువ్వు వాయిదా వేస్తున్నావంటే ఆత్మీయ జీవితం నువ్వు సోమరం అని అర్థం. బైబిల్ చదివే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటూ వాయిదా వేస్తున్నావంటే ఆత్మీయంగా నిన్ను మించిన సోమర్తనం ఇంకెవరవి లేరు. వాక్యాన్ని ఎన్నటికీ కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. వాయిదా వేయొద్దు. ఈరోజు చదవడం అవ్వట్లేదులే, రేపు చదువుదాంలే, మరలా రేపు వచ్చేసరికి రేపు చదువుదాంలేని అలా నువ్వు వాయిదా వేసుకుంటూ ఉంటే ఆత్మీయంగా నువ్వు ఖచ్చితంగా సోమర్తనవే, ఆత్మీయంగా నువ్వు లేజినెస్. కాబట్టి వాక్యాన్ని చదివే విషయంలో ఆటంకాలు సాతానుడు కలిగిస్తున్నప్పుడు వాటిని నువ్వు జయించాలి. నిద్రమత్తును జయించాలి. సాతానుడు వేసేటువంటి ఆ ఉచ్చులను నువ్వు జయించుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికీ కూడా వాక్యాన్ని వాయిదా వేయొద్దండి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ను నువ్వు ఎంతగా ధ్యానం చేస్తే అంతగా దీవించబడతావు. బైబిల్ను ఎంతగా నువ్వు చదివితే అంతగా దేవుడితో సహవాసం, దేవునికి నీకు మధ్యన ఆ సన్నిహిత సంబంధం పెరుగుతూ ఉంటుంది.
కాబట్టి బైబిల్‌ని చదివే విషయంలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దండి. చాలామంది బైబిల్‌ను నూతన సంవత్సరం ఆరంభిస్తారు. మరలా 31 డిసెంబర్ 31 వచ్చేసరికి బైబిల్ ముగిస్తారు. అలా ముగించడానికి తీర్మానం తీసుకోవాలి. రక్షించబడిన తర్వాత ప్రభు మాకు నేర్పించింది అదేనండి. ప్రతి సంవత్సరం బైబిల్ పూర్తి చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మాకు ఇస్తూ ఉన్నాడు. సో బైబిల్‌ని పూర్తి చేయాలి ప్రతి సంవత్సరం. అలా బైబిల్‌ని కూడా పూర్తి చేయలేకపోతే ఎందుకండి భక్తి జీవితం? పూర్తి చేయమన్నారు కదా అని స్పీడ్‌గా చదువుకుంటూ వెళ్ళిపోవద్దు. ఈరోజు మనం విన్నాం ఎలా చదవాలో, ఏ విధంగా చదవాలో. చదువుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్న అంశాలు రాసుకోవాలి. ధ్యానపూర్వకంగా ఇష్టముతో మన సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. సాతానుడు కొన్ని ఆటంకాలు కలిగించినప్పుడు వాటిని జయిస్తూ బైబిల్‌ని చదవాలి. వ్యక్తిగతంగా బైబిల్‌ను ఎంతకాలం ధ్యానం చేయాలి? ప్రభు వచ్చేంత వరకు ధ్యానం చేయాలండి. రక్షించబడిన విశ్వాసులంగా మనం బ్రతికున్నంత కాలం అన్నం తింటాం కదండి. అన్నం తినకపోతే ఏమైపోతాం? నీరసిస్తాం. నీరసించి ఇంకా కొన్ని రోజులకి ఇక బాడీలోకి ఆహారం వెళ్ళట్లేదు అంటే ఇక వాళ్ళ శరీరం పనిచేయట్లేదు అని అర్థం. ఇక వాళ్ళు ఈ లోకాన్ని విడవడానికి వాళ్ళ రోజులు సమీపంగా ఉన్నారని అర్థం. అయితే రక్షించబడినటువంటి విశ్వాసులుగా ఎంతకాలం బైబిల్ ధ్యానం చేయాలి అంటే ఈ లోకంలో నువ్వు బ్రతికున్నంత కాలం వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి. ప్రభు వచ్చేంత వరకు ధ్యానం చేయాలి, లేదా మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు ధ్యానం చేయాలి. అందుకనే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 22వ వచనం. 17:22 తీసిన చదువుతారా? తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఎంతకాలం చదవాలండి వాక్యాన్ని? బ్రతుకు దినములన్నిటిని వాక్యాన్ని చదవాలి. ఏదో కొంతకాలం చదివి పక్కన పెట్టేది కాదండి. రక్షించబడినటువంటి విశ్వాసిగా ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారము, నీరు ఎంత అవసరమో, ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండాలి అంటే ప్రార్థన, వాక్యం నీకు అంతే అవసరం. నువ్వు బ్రతిక దినములన్నిటిను దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. వాక్యాన్ని చదివే విషయంలో ఏమాత్రం కూడా ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నానండి. వాక్యము ఖడ్గం వంటిది, వాక్యము అద్దం వంటిది, వాక్యము శక్తివంతమైనది. దేవుని యొక్క మాట అది. ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా ఆత్మీయంగా నువ్వు బలపడతావు, ఆత్మీయంగా నువ్వు స్థిరంగా ఉంటావు, ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటావు. చిన్న పల్లవి పాడతానండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. యేసయ్య మాట మార్పు లేనిది, యేసయ్య మాట శక్తివంతమైనది. యేసయ్య తన యొక్క మాట చేత విశాల సృష్టిని కలగ చేశాడు. యేసయ్య ప్రేమతో కూడినటువంటి తన యొక్క లేఖను మనకు అందించాడు. కనుక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును మనం ఎక్కువగా ధ్యానం చేసుకుంటాం. ప్రపంచంలో అతి ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. దేవుడు ఈనాడు నీ చేతికి నా చేతికి ఆ యొక్క గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని చదివే విషయంలో చాలా సార్లు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం. రక్షించబడిన విశ్వాసులుగా అది మనకు తగదు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునిలో మరింతగా అభివృద్ధి చెందుతూ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిన వారమై దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు
నీ లోపాలను సరిచేసుకుంటూ చక్కదిద్దుకుంటూ మరింతగా దేవునికి సమీపస్తురాలుగా, మరింత దేవునికి సమీపస్తుడిగా ఉంటూ ఈ 2024 సంవత్సరంలో దేవుని వాక్యాన్ని అతి జాగ్రత్తతో ధ్యానం చేస్తూ ప్రభు నామమును మహిమ కొరకు జీవించుటకు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ఆమేన్. సో విన్నటువంటి మాటలను బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే తదుపరి మిగతా కార్యక్రమాన్ని బ్రదర్ వాళ్ళు చూస్తారు. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామం బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్య. నైనా ప్రభా ఈ దినాన నైనా ప్రభా మా యొక్క సమయాన్ని మీతో మేము ఏ విధంగా నైనా ప్రభా గడపాలో, నైనా ప్రభా మీ యొక్క వాక్యాన్ని మేము ఏ విధంగా చదవాలో నైనా ప్రభా మీరు మాకు బోధించినందుకు, మీరు నైనా మాకు నేర్పించినందుకు నైనా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు యేసయ్య. నైనా ప్రభా మేము వేకువ జామున లేసిన అయినా ప్రభా మీ యొక్క వాక్యాన్ని చదివే కృపను మాకు దయచేయండి. సాతాన్ని నిద్రించే కృపను దయచేయండి. నిద్రమత్తుని నాయన ప్రభా జయించటకునైనా మీరే మాకు సహాయం చేయండి ప్రభా. నైనా ప్రభా మేము వాక్యాన్ని చదవకుండా నైనా ప్రభా వాయిదా వేయకున్నట్లు నైనా ప్రభా నైనా ఆసక్తి కలిగినైనా మేము చదివే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాను యేసయ్య. నీకు వందనాలు, స్తుతులు. మా బ్రతుకు దినములన్నీ కూడా నైనా ప్రభా మీ యొక్క వాక్యాన్ని మేము చదువుతూ వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు యేసయ్య. అలాగే బోధించిన దైవ జనరాలను బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. పరిచర్యను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. జయనైన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మేమంతా కూడా నైనా ప్రభా విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోనివ్వక మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఈ ఉదయకాల దీవెనలతో నింపమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనకి చక్కని వర్తమానం అందించిన దైవ జనరాలు హెప్సిబాకి వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మనల్ని ఆరాధన నడిపించిన స్వర్ణకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీభవించిన అందరికీ వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి, అలాగే వాక్యాన్ని చదివి సహకరించిన వారికి, వాక్యాన్ని పోస్ట్ చేసిన వారికి, అలాగే ఈ దినాన ప్రత్యేకంగా ఆరాధించిన అక్క గారికి, వాక్యాన్ని అందించిన అక్క గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఉదయకాల ఆరాధనలు ముగించబడింది. రేపు ఉదయకాల సమయం మందు దైవజనులు రాజేష్ బ్రదర్ మన మధ్యలో ఉంటారు కనుక కాలంలో జాయిన్ అవ్వాలని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్వర్ణక్క ప్రైజ్ లార్డ్ అన్న. ఆశీర్వాదం ఇయ్యలేదు కదా. ప్రైజ్ లార్డ్ అన్న. 6 తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.